జనగామ జిల్లా బచ్చనేపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుండి కొడూరు కమాన్ వరకు గుంతలమయంగా మారిన ప్రధాన రహదారి మరమ్మతు పనులు ప్రారంభం కావడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర నాయకులు దొంతుల చంద్రమౌళి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పేర్కొన్నారు. ప్రధాన రహదారి వెంట ప్రయాణించే వాహనదారులతో పాటు ప్రధాన చౌరస్తాలోని వివిధ రకాల దుకాణాల వ్యాపారులు గత కొన్ని సంవత్సరాలుగా రహదారి దుస్థితి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను విన్నవించినట్లు చెప్పారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టిన ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభించిన రహదారి పనులను మధ్యలో నిలిపివేయకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన చౌరస్తాలో గల అక్కడి నుండి కొడూరు కమాన్ వరకు దాదాపు గుంతలమయంగా రోడ్లు ఉండి ఎన్నో బండ్లు యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ ప్రమాదవశాత్తు చాలామంది పడ్డారు. బచ్చనేపేట చౌరస్తాలో వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా ఈ దుమ్ముతులతో గిరాకులు లేక మూతపడే పరిస్థితికి వచ్చినాయి. ఒక సంవత్సరం నుండి మేము చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు ఎస్ఆర్ బంక్ నుండి అక్కడ కొడూరు కమాన్ వరకు రోడ్డు సుమారు ఒక 2 కిలోమీటర్లు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటేనే వెహికల్స్ భయపడేవారు. ఎంతో అద్మానంగా ఉన్న ఈ రోడ్డును ఇప్పుడు దాన్ని మరమ్మతు చేయడం జరుగుతుంది. ఇది ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పనిని చేయడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మరమ్మతు పనులను తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే